అందమైన పల్లెటూరు, పచ్చని పొలాల మధ్య చిన్న ఊరు, 100 గడపలు ఉన్న ఊరు. సూర్యోదయ కిరణాలు, వెచ్చని గుమ్మపాలు, లేత చింత చిగురు, కుక్కరకో కోడి కూత, జున్నుపాలు, చెరువులో కలువ పూలు, పచ్చిమిర్చి తోటలో బంతి తోట, పచ్చి మామిడి కాయలు, వేప పూత, లేత మొక్కజొన్న కంకులు. ఇవన్నీ ఆ ఊరి వాళ్ళకి రోజూ కనపడే దృశ్యాలు. అలాంటి ఊరిలో సుందరమ్మ చిన్న పెంకుటింటిలో తన మనవరాలు సంధ్యతో ఉంటుంది. సంధ్య చిన్నప్పుడు ఒక యాక్సిడెంట్లో అమ్మా నాన్న చనిపోయారు. అప్పటి నుండి సుందరమ్మనే మనవరాలిని పెంచుతుంది. ఇంటి పెరటిలోనే కూరగాయలు పెంచి వాటిని ఆ ఊరిలో జరిగే సంతలో అమ్మి వచ్చిన డబ్బులతో ఇంటిని పోషిస్తుంది సుందరమ్మ. ఉన్నంతలో సంధ్యని చాలా బాగా చూసుకుంటుంది. సంధ్య కూడా అచ్చం బామ్మలాగే చాలా మొండి పట్టుదల గలది. ఏదన్నా అనుకుంటే సాధించేదాకా వదిలిపెట్టదు. పొద్దున్నే కాలేజీకి వెళ్ళే లోపల ఇంట్లో పనులు అన్నీ చక్కబెడుతుంది. బంతిపూలు అన్నీ లెక్క కట్టి సైకిల్ మీద అమ్మే వాళ్ళకి అమ్ముతుంది. కరివేపాకు, ములక్కాడలు, కొత్తిమీర, పుదీనా కూడా కట్టలు కట్టి అమ్ముకునే వాళ్లకు ఇచ్చి లెక్క చెప్తుంది. వారానికి ఒక్కసారి ఆ డబ్బులు వసూలు చేస్తుంది సంధ్య. సుందరమ్మ అయినా రూపాయలు వదులుతుంది గాని సంధ్య వదలదు అని ఆ ఊరి వాళ్ళు చెప్పుకుంటారు. సైకిల్ మీద జంక్షన్ వరకు వెళ్ళి అక్కడి నుంచి బస్సులో కాలేజీకి వెళ్తుంది సంధ్య. తన స్నేహితురాలు అనురాధ. ఇద్దరూ కలిసి వెళ్ళి కలిసి వస్తారు. అమ్మా నాన్న లేరు అని బాధ ఎప్పుడూ ఉండదు సంధ్యకి. నాకు బామ్మ, బామ్మకి నేను అనుకుంటుంది ఎప్పుడు. ఎవరన్నా సంధ్య ముందు అల్లరి చెయ్యాలన్నా సరే జంకేవారు. అంత గడుసుది. అసలు పట్నం పోకడలేని గడుసుదనం. తెల్లని ఛాయ, పెద్ద కళ్ళు, పొడుగు జడ, చుడిదార్లు వేసుకుంటుంది కాలేజీకి. అసలే పొలం పని చేస్తుందేమో కాస్త మొరటుగానే ఉంటాయి సంధ్య చేతులు. చదువుల్లో కూడా ఎప్పుడు ముందే ఉంటుంది. అనురాధ మాత్రం ఎప్పుడూ తిండిగోలే. అస్సలు బుర్రకి చదువు ఎక్కదు. ఎంతసేపు వాళ్ళు అలా వీళ్ళు ఇలా అని బుర్ర తింటుంది. కాలేజీలో ఒకరిద్దరు ఏడ్పించాలని చూసినా సంధ్య గట్టిగా సమాధానం చెప్పి నోరు మూయించింది. తన పొగరు తెలిసిన వారెవరూ సంధ్యతో పెట్టుకోరు. క్లాసులో అమ్మాయిలకు కూడా సంధ్య అంటే పడదు. కొందరికి బాగా చదువుతుంది, ఇంకా అందగత్తె అని. కానీ సంధ్య మాత్రం తన పని తను చేసుకొని పోతుంది. ఎవరినీ పట్టించుకోదు. అలాంటి సంధ్య పరీక్షలు దగ్గర పడుతున్నాయి అని పగలు రాత్రి కష్టపడి చదువుతుంది. అనురాధ మాత్రం పుస్తకం ఒడిలో పెట్టుకొని నిద్రపోతుంది. ఇంకో 2 రోజుల్లో పరీక్షలు అనగా స్టూడెంట్కి మానసిక పునరుత్తేజానికి గెస్ట్ లెక్చరర్ ఇప్పించాల్సిన కాలేజ్ వాళ్ళు గెస్ట్ని పిలిచారు. ఆ వచ్చే గెస్ట్ ఎవరో తర్వాత ఏమి జరుగుతుందో చూద్దాం. చదివి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ముఖ్యంగా చిన్న మన్నవి. నా కథలో విలనీ పాత్రలు తక్కువగా ఉంటాయి. ఎందుకంటే మన మనసే మనకి శత్రువు అయినా లేక మిత్రుడు అయినా సరే మన ఆలోచనే మనకి శ్రీరామ రక్ష అని గట్టిగా నమ్ముతాను నేను. పరిస్థితి ప్రభావం వల్ల ఎవరైనా చెడుగా మారుతారు తప్ప కావాలని ఎవరూ చెడ్డగా ఉండడానికి ప్రయత్నం చెయ్యరు కదా. ఇదే నేను నమ్ముతాను. అలాంటి పరిస్థితి మనుషులను ఎలా చూపిస్తాయో అనేదే మన కథలో